హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిక్స్ ఆఫ్ వాన్స్. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమని ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. సో మీ పర్సన్ మీ ట్రూ ఫీలింగ్స్ ఏంటో చెక్ చేద్దాం. ఒక ఆఫర్ ఏదో రాబోతుంది మీకు, ఐ డోంట్ నో, లెట్స్ సీ. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, ఇక్కడ రీడింగ్లో ఎనర్జీస్ ఎలా వస్తున్నాయంటే, మీ పర్సన్ ఒకప్పుడు మీతో కాకుండా తన లైఫ్లో కొన్ని పాస్ట్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. అందులో ఒక రిలేషన్షిప్కి మీ పర్సన్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. బట్ ఆల్రెడీ ఒక రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఈ పర్సన్ని మీరు మీట్ అయ్యారు. బట్ ఇట్ వాజ్ ఎ క్యాజువల్ కనెక్షన్, కానీ అది వన్ సైడ్ లవ్ మీ సైడ్ నుంచి. బట్ మీ పర్సన్ అప్పట్లో పాస్ట్లో మీ పైన పెద్దగా ఈ పర్సన్కి ఫీలింగ్స్ లేవు, ఎమోషన్స్ లేవు అన్నట్టు ఉన్నారు. బట్ అవన్నీ హైడ్ చేస్తూ వచ్చారు అండ్ వస్తున్నారు కూడా ఇంకా. బట్ పాస్ట్ రిలేషన్ ఏమైంది? పాస్ట్ రిలేషన్షిప్ ఈ పర్సన్ లైఫ్లో ఫెయిల్యూర్. సో ఈ పర్సన్ ఆ ఫెయిల్యూర్ నుంచి బయటకు వచ్చారు, ఆల్రెడీ హీల్ అయిపోయారు కూడా ఆల్రెడీ. బట్ ఈ పాస్ట్ కనెక్షన్ ఈ పర్సన్కి చాలా లెసన్స్ అయితే నేర్పించింది. ఏంటి ఆ లెసన్స్ అంటే, ఈ పర్సన్కి అసలు ఈ ఇలాంటి లవ్ ఆర్ మ్యారేజ్ ఇలాంటి వాటిపైన నమ్మకం అనేది పోయేటట్టు ఒక లెసన్ అనేది నేర్పించి వెళ్ళిపోయింది, దట్ కార్మిక్ రిలేషన్షిప్. సో ఈ పర్సన్ ఏమని డిసైడ్ అయ్యారు ఆ రిలేషన్షిప్ ఫెయిల్ అయిన తర్వాత, అసలు తన లైఫ్లో తను సింగిల్గానే ఉండిపోవాలి అండ్ నో అదర్ రిలేషన్షిప్ ఈ పర్సన్ని డిస్టర్బ్ చేయకూడదు. అండ్ ఈ పర్సన్ కూడా ఈ లవ్ అని మ్యారేజ్ అని ఇంకెప్పుడు ఆ టూ టాపిక్స్ పైన ఎప్పుడు ఆలోచించకూడదు, అప్పుడే హ్యాపీగా ఉంటారు. అండ్ సింగిల్గా ఉంటేనే హ్యాపీగా ఉంటారు, ఇలా డిసైడ్ అయిపోయారు ఈ పర్సన్. కానీ సడన్లీ ఈ పర్సన్తో మళ్ళీ మీరు మీట్ అయ్యారు. మీ ఇద్దరికి మళ్ళీ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, యు ఆర్ ద వన్. మీరు కంప్లీట్ ఒక లైఫ్ పార్ట్నర్ అంటే ఎలా ఉండాలి, ఏ ఎనర్జీస్లో ఉండాలి, ఎంత రెస్పాన్సిబుల్ ఉండాలి, అలాంటి క్వాలిటీస్ అన్నీ మీలో చూసారు ఈ పర్సన్. దే ఆర్ సీయింగ్ యూ నౌ యాజ్ అ కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్, హోల్ ప్యాకేజ్లా చూస్తున్నారు మిమ్మల్ని. సో నౌ దే వాంట్ టు అప్రోచ్ యూ. బట్ అది ఎప్పుడు ఎలా మీతో మాట్లాడాలి ఆ విషయం అనేది ఈ పర్సన్కి అర్థం కాలేదు. సో డెసిషన్ అలా హోల్డ్ బ్యాక్ చేస్తూ వచ్చారు. బట్ అంత గ్యాప్ ఇవ్వడం కూడా మంచిది కాదు, కరెక్ట్ కాదు అని ఈ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడటానికి ప్రిపేర్ అవుతున్నారు. సో మీకు ఒక మెసేజ్ ఆర్ కాల్ పంపిస్తారు ఈ పర్సన్. ఆ కాన్వర్సేషన్లో ఈ పర్సన్ చాలా విషయాలు చెప్తారు మీకు. అండ్ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ అన్నీ మాట్లాడతారు మీతో. అండ్ మీ పైన ఈ పర్సన్కి ఉన్న ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇవన్నీ ఇంకా హైడ్ చేయకుండా అన్నీ చాలా ఓపెన్ అప్ అయి మాట్లాడతారు ఈ పర్సన్. బట్ ఇక్కడ మీరు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటంటే, లెట్ దెమ్ స్పీక్. ఈ పర్సన్కి ఇంత కరేజియస్గా మీతో మాట్లాడాలని అంటే అది చాలా టైం పట్టింది. ఎందుకంటే మీరు రిజెక్ట్ చేస్తారేమో, ఆ రిజెక్షన్ ఈ పర్సన్ భరించలేక మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో, ఇలా ఆలోచించుకుంటూ చాలా టైం అయితే వేస్ట్ చేశారు ఈ పర్సన్. సో ఆ మూమెంట్, ద డివైన్ టైమింగ్ అయితే వచ్చింది ఇప్పుడు. సో అలౌ దెమ్ టు స్పీక్. మాట్లాడనివ్వండి, ఏం చెప్తారో వినండి క్లియర్గా. అండ్ అంతా విన్న తర్వాత ఈ పర్సన్ అసలు మీతో ఎందుకు మాట్లాడడానికి వచ్చారో మీకే అర్థమవుతుంది. అండ్ ఆఫ్టర్ దాట్ ఒక ట్రూత్ బయటకు వస్తుంది. ఏంటంటే, ఈ పర్సన్ అన్నీ తన ఇష్ట ప్రకారం చేయలేదు, ఎవరో ఫోర్స్ చేశారు అందుకే అలా చేశాను,
ఇలా ఏదో చెప్తారు, కానీ ఇంకెప్పుడు అది మళ్ళీ ఆ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వదు. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈజ్ ఎ థర్డ్ పార్టీ దగ్గరికి అయితే థర్డ్ పార్టీతో మళ్ళీ ప్యాచప్ అవ్వడం అలాంటివి ఏమీ ఉండవు. ఇలా హామీ ఇస్తూ ఉంటారు మీకు. ఓకే, మీరు కూడా అదే చెప్తారు. ఎవరైనా ఒకవేళ మీ సెపరేషన్ థర్డ్ పార్టీ వాళ్ళ కనుక వస్తే థర్డ్ పార్టీ ఎనర్జీస్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య రాకూడదు అని మీరు రిక్వెస్ట్ చేస్తారు అండ్ అల్టిమేటమ్ కూడా ఇస్తారు. ఓకే, సో ఒక బ్రాండ్ న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది విత్ ఏస్ ఆఫ్ పెంటకల్స్, ఏ న్యూ ఆఫర్ అండ్ ఏ లాట్ ఆఫ్ మనీ. ఈ మధ్య నా రీడింగ్స్లో ఎక్కువ ఈ ఫైనాన్షియల్ అబండెన్స్ ఎక్కువ కనిపిస్తుంది. లాట్ ఆఫ్ మనీ అనేది చూడబోతున్నారు విదిన్ 7 days. నెక్స్ట్ 24 hours అయితే ఏమీ రాదు, బట్ అది కూడా చిన్న అమౌంట్ అయితే కాదు. నెక్స్ట్ 7 days తర్వాత ఆర్ విదిన్ నెక్స్ట్ 7 days మీకు లాట్ ఆఫ్ మనీ అనేది రాబోతుంది. అండ్ ఏ జాబ్ ఆఫర్ ఆర్ బిజినెస్ ఆఫర్ అది కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఎవరో మీకు జాబ్ ఆఫర్ కూడా చేయొచ్చు. మీరు ఇంకెక్కడైనా జాబ్కి అప్లై చేస్తుంటే ఆ జాబ్ మీకే రావచ్చు. సో ఇలాంటి గుడ్ న్యూస్ అయితే వినబడబోతున్నాయి విదిన్ నెక్స్ట్ 7 days ఆర్ నెక్స్ట్ 2 weeksలో. ఓకే, సో ఇక్కడ మీ పర్సన్ కొన్ని విషయాలు అయితే చెప్తారు. అవేంటి అంటే అవి చాలా మీకు అసలు నమ్మలేరనమాట. అలాంటి కొన్ని విషయాలు అయితే చెప్తారు ఈ పర్సన్ లైఫ్లో జరిగినవి. అవి అసలు మీకు ఇప్పటి వరకు తెలియదు. సో అలాంటి విషయాలన్నీ మీతో డిస్కస్ చేస్తారు. అండ్ అగైన్ ఈ పర్సన్కి కొన్ని ట్రావెల్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఈ పర్సన్ ఎప్పుడూ కూడా మీతో ఎక్కడికి బయటికి రాలేదు, ఈ పర్సన్. అండ్ ఈ పర్సన్కి అట్లీస్ట్ వీడియో కాల్ చేయాలన్నా, నార్మల్ కాల్స్ చేయాలన్నా అట్లీస్ట్ ఎందుకో బ్యాక్ స్టెప్ వేస్తారు. సో అలాంటి పర్సన్ ఇప్పుడు డైరెక్ట్గా ట్రావెల్ ప్లాన్సే వేసుకుంటారు. మిమ్మల్ని ఎక్కడికో ట్రిప్కి తీసుకెళ్ళాలని అలా ఏదో చెప్తారు. అంటే ఎందుకు ఇదంతా అంటే దే వాంట్ టు నో యూ. మీరు ఈ పర్సన్కి పూర్తిగా తెలియదు, అంటే మీరు ఎలాంటి నేచర్ ఏంటి అనేది మాత్రం తెలుసు. కానీ మీరు ఎప్పుడు కూడా ఈ పర్సన్తో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. ఓకే, ఓన్లీ ఆన్లైన్ చాటింగ్ అక్కడ వరకే. ఓకే, సో అండ్ నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది అంటే ఈ పర్సన్ లైఫ్లో కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఇంకా ఉన్నాయి. సో అవన్నీ కూడా మీకు చెప్తారు అండ్ మీరు ఈ పర్సన్కి హెల్ప్ చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. కానీ మీకు ఇంకా పూర్తిగా ట్రస్ట్ అనేది లేదు ఈ పర్సన్ పైన. సో మీకు చాలా డౌట్స్ అండ్ ఫియర్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ పర్సన్ క్లియర్ చేస్తారు. బట్ కమిట్మెంట్ కోసం మాట్లాడతారా ఇప్పుడే అని అంటే కమిట్మెంట్ కోసం ఇప్పుడు మాట్లాడరు. ఎందుకు అంటే ఇట్ టేక్స్ టైం. బికాజ్ ఇక్కడ నేను రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అని చెప్పాను కదా, ఈ రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నుండి ఈ పర్సన్ కంప్లీట్గా బయటికి రావాలి. అప్పుడు ఈ పర్సన్ కమిట్మెంట్ కోసం మాట్లాడతారు. అండ్ దే ఆర్ సీయింగ్ యూ యాజ్ దేర్ ఫ్యూచర్. సో ఇప్పుడు ఈ పర్సన్ మైండ్లో 24/7 మీరే ఉంటున్నారు, కానీ మీతో మాట్లాడట్లేదు ఈ పర్సన్. ఎందుకు అంటే ఒక రైట్ మూమెంట్లో ఆ డివైన్ టైమింగ్లో మీతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అండ్ దే విల్ నెవర్ గో అవే. ఇంకా తర్వాత ఎప్పుడు సైలెంట్ అయిపోయే ఛాన్స్ అయితే ఉండదు ఈ పర్సన్. ఓకే, ఒక డివోటెడ్ పార్ట్నర్లా ఉంటారు ఇన్ ద ఫ్యూచర్. అండ్ ఈ పర్సన్కి నెంబర్ ఆఫ్ నైట్ మేర్స్ అనేవి వస్తూ ఉంటాయి డైలీ, నాట్ ఓన్లీ 1 day. మీకు ఎప్పుడు నైట్ మేర్స్ అనేవి రావు, బట్ ఈ పర్సన్కి ఎప్పుడు నైట్ మేర్స్ వస్తున్నాయి. డైలీ చూస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని. ఓకే, ఈ పర్సన్ ఎప్పుడూ పడుకునేటప్పుడు మీకోసం ఆలోచిస్తూనే పడుకుంటారు. ఇది ఒక పవర్ఫుల్ కనెక్షన్ విత్ 2 of Cups. ఇట్స్ అ సోల్మేట్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ లవర్స్ కార్డ్. సో ఇక్కడ ఏంటంటే పవర్ఫుల్ ఎనర్జీస్ అయితే కనెక్ట్ అయి ఉన్నాయి మీ ఇద్దరికి. ఇన్ 5D మీరిద్దరూ యాజ్ ఏ కపుల్ ఉన్నారు. మీ ఇద్దరు ఒకరినొకరు మీ లైఫ్ పార్ట్నర్స్ లానే చూసుకుంటున్నారు ఇద్దరిని.
మీ పర్సన్ మిమ్మల్ని, మీరు మీ పర్సన్ని. బట్ ఇన్ 3D యు ఆర్ సెపరేటెడ్. కమ్యూనికేషన్ ఉంది, బట్ ఎప్పుడూ ఫేస్ టు ఫేస్ చూసుకోలేదు ఇంకా మీరు. సో నా దిస్ పర్సన్ ఈస్ ప్లానింగ్ ఎ ట్రిప్ విత్ యూ. అండ్ ఈ నైట్ మేర్స్ చూసినప్పుడు ఎప్పుడు ఈ పర్సన్కి ఏమనిపిస్తుందంటే, ఆ డ్రీమ్స్లో ఈ పర్సన్ అండ్ మీరు సెపరేట్ అయిపోతున్నట్టు, ఈ పర్సన్ని వదిలేసి మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్టు, అండ్ ఇదొక మిస్డ్ ఆపర్చునిటీగా ఈ పర్సన్ లైఫ్లో మిగిలిపోయినట్టు, ఇలా రకరకాలుగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్. అది డ్రీమ్స్లో కనిపిస్తుంది. ఓకే, సేమ్ థింగ్ డ్రీమ్స్లో కనిపిస్తుంది. అండ్ అది ఎలా అంటే, ఈ పర్సన్ నిద్రపోతున్నప్పుడు మీ పేరు ఎక్కువ గట్టిగా అరవడం, మీ పేరుతో పిలిచినట్టు అలా చేస్తున్నారు. డిఫరెంట్ బిహేవియర్ చేస్తున్నారు ఈ పర్సన్. అది ఈ పర్సన్కి నెక్స్ట్ డే ఎలా అనిపిస్తుందంటే, మీతో మాట్లాడాలి, అసలు సిచ్యువేషన్ ఏంటో కనుక్కోవాలి, ఏ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు నిజంగా మూవ్ ఆన్ అయిపోయారా ఏంటి, ఇదంతా ఈ పర్సన్కి కొంచెం ఆ ఫియర్తోనే అడుగుతూ ఉంటారు మిమ్మల్ని. ఏం చేస్తున్నావు, ఆర్ హాయ్, హలో, ఇలాంటి మెసేజెస్ వస్తాయి ఈ పర్సన్ దగ్గర నుండి. సో మీరు ఈ పర్సన్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు, మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అండ్ ఈ పర్సన్ ఎలా ఉన్నారు అన్నీ మీరు కనుక్కుంటారు. బట్ మీకు ఎప్పుడు నైట్ మేర్స్ అనేవి రావట్లేదు. అసలు మీరు సెపరేట్ అయిపోతారు అని మీకు ఎప్పుడు అనిపించట్లేదు ఇక ఫ్యూచర్లో. మేబీ పాస్ట్లో మీరు ఆల్రెడీ సెపరేట్ అయ్యారు, అండ్ ఆ ట్రామా నుంచి మీరు ఈజీగా బయటకు వచ్చేసారు. ఓకే, ఈ పర్సన్ని మిమ్మల్ని ఒక కంప్లీట్ మ్యారేజ్ మెటీరియల్లా చూస్తున్నారు. దే వాంట్ టు మ్యారీ యూ, దే వాంట్ టు గ్రో ఓల్డ్ విత్ యూ, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతోనే ఉండాలని అనుకుంటున్నారు ఈ పర్సన్. బట్ ఈ పర్సన్ దృష్టిలో ఒకప్పుడు మ్యారేజ్ అంటే అది ఏదో ఒక రొమాంటిక్ ఎనర్జీ, అలా ఆలోచించారు ఈ పర్సన్ పాస్ట్లో. బట్ ఇప్పుడు మ్యారేజ్ అంటే ఈ పర్సన్ దృష్టిలో నాట్ ఓన్లీ లవ్ అండ్ ప్యాషనేట్ ఎనర్జీ, అదొక రెస్పాన్సిబిలిటీ అండ్ సపోర్టింగ్ ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సన్ దృష్టిలో మ్యారేజ్ అంటే. సో ఈ పర్సన్కి తన డిఫికల్ట్ టైమ్స్లో ఒక సపోర్ట్ ఉంటుందా అంటే అది మీరే. పాస్ట్లో ఈ పర్సన్ డిఫికల్ట్ టైమ్స్లో ఉన్నప్పుడు మీరు చాలా సపోర్ట్ చేశారు. బట్ ఇప్పుడు కూడా మీ పర్సన్ ఏదైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు వెంటనే ఈ పర్సన్ హెల్ప్ చేయడం, ప్రాపర్ గైడెన్స్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారు. అండ్ తన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా మీరు అడ్వైజ్ ఇస్తూ ఉంటారు ఈ పర్సన్కి. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే కొన్ని కాన్సిక్వెన్సెస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందేమో ఒకవేళ మీతో కనెక్ట్ అయితే అని ఆ భయం అనేది ఉండిపోయింది ఈ పర్సన్కి. సో ఇప్పుడు అది కూడా లేదు. ఓకే, సో దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ with great courage. They want to talk to you and they want to clear the air and they want to be with you for the rest of their life. ఓకే, ఒక అన్కండిషనల్ లవ్తో ఈ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నారు. అసలు ట్రూ లవ్ అంటే మీదే అని ఇప్పుడు ఒప్పుకుంటారు ఈ పర్సన్. ఇంకా పాస్ట్లో ఈ పర్సన్ మీది ట్రూ లవ్ అని మీరు చెప్పినా కూడా ఈ పర్సన్ నమ్మే స్టేజ్లో లేరు. ఎందుకంటే అంత బ్లైండ్గా ఇంకెవరితోనో కమిట్మెంట్లో ఉన్నారు ఈ పర్సన్ అప్పుడు. బట్ ఏదైతే ట్రూ లవ్ అనుకున్నారో అది కంప్లీట్గా డిసపియర్ అయిపోయింది ఈ పర్సన్ లైఫ్ నుండి. అండ్ ఏదైతే క్యాజువల్ కనెక్షన్ అని అనుకున్నారో అదొక ట్రూ లవ్గా ఈ పర్సన్ లైఫ్లో ఉండిపోయింది. అది ఎవరు అంటే మీరే. ఓకే, ఇదంతా ఈ పర్సన్ ఆలోచించుకుంటే చాలా ద ఫీలింగ్ గిల్టీ, అషేమ్డ్. అండ్ ఇప్పుడు అదంతా ఎలా చేంజ్ చేసుకోవాలి, ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, అసలు అలా జరిగి ఉండకూడదు మీ ఇద్దరి మధ్య. అండ్ మీరు చాలా లెసన్స్ నేర్పించారు ఈ పర్సన్కి ఈ సెపరేషన్లో. ఇలా ఇదంతా ఈ పర్సన్ ఫీలింగ్స్ అన్నమాట, ఇప్పుడు ప్రజెంట్ ఫీలింగ్స్ ఇవి. ఓకే, సో ర్యాండమ్ మెసేజెస్ కూడా వస్తున్నాయి ఇక్కడ. ఏంటంటే మీకు ఒక న్యూ జాబ్ రావచ్చు,
అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ రావచ్చు బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్. అండ్ మీరు మీ ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక ఫ్యామిలీ మెంబర్, ఆ ఫ్యామిలీ మెంబర్ మళ్ళీ మీ ఫ్యామిలీకి వచ్చి మీ ఫ్యామిలీలో జాయిన్ అవుతారు. అంటే ఆ ఫ్యామిలీ మెంబర్కి మీకు మధ్య కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి ఏవో జరిగాయి, ఆర్గ్యుమెంట్స్. సో ఇప్పుడు ఆ పర్సన్ ఆ ఫ్యామిలీ మెంబర్, మీ ఫ్యామిలీ మెంబర్ అవన్నీ మర్చిపోయి మళ్ళీ మీ ఫ్యామిలీలో ఎంటర్ అవుతారు. అండ్ మళ్ళీ మీరందరూ హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే, సో ఇది. అండ్ ఇంకొక పాయింట్ కూడా ఉంది, కానీ అది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది. వెయిట్. మీకు ఏదైతే ఈ ఆఫర్స్ రిలేటెడ్ టు జాబ్, ఫినాన్షియల్ అబండెన్స్ అండ్ రిలేషన్షిప్ ఏదైతే యూనివర్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుందో, ఈ బ్లెస్సింగ్స్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే మీరు లైఫ్లో అంత ముందుకు వెళ్ళిపోతారేమో, అంత గ్రోత్ వచ్చేస్తుందేమో మీ లైఫ్లో అని ఎవరో ఆ ఎనర్జీస్ని బ్లాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పర్సన్ మీకంటే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు ఎవరో, బట్ మీ సరౌండింగ్స్లోనే ఉన్న పర్సన్. బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే, దే ఆర్ వెరీ జెలస్ ఆఫ్ యూ, వెరీ టాక్సిక్. కానీ మీకు తెలియదు పైకి వాళ్ళు అలా ఉన్నట్టు. అండ్ ఈ ఎనర్జీ ఎంత టాక్సిక్ ఎనర్జీ ఉంది అంటే, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో ఒక బ్లాక్ ఇంక్ డ్రాప్ వేస్తే ఎలా స్ప్రెడ్ అయిపోతుంది ఆ వాటర్ అంతా బ్లాక్ అయిపోతుంది విదిన్ మినిట్స్, విదిన్ సెకండ్స్ అని చెప్పొచ్చు. సో సేమ్ వే ఈ పర్సన్ ఎవరో మీకు రావాల్సిన ఆ బ్లెస్సింగ్స్ అన్నిటినీ మీ వరకు రాకుండా ఆ ఈవిల్ ఐతో ఆపేస్తున్నారు. సో ఈ పర్సన్ ఎవరో కనుక మీకు తెలిసి ఉంటే స్టే అవే ఫ్రమ్ దిస్ పర్సన్. ఈ పర్సన్ సరౌండింగ్స్లో మీరు ఉండకండి. మీరు ఈ పర్సన్కి తెలిసేటట్టు ఏమీ చెప్పకండి, ఏమీ చూపించకండి. మీకేమన్నా అలాంటి ఏదైనా చూస్తే జెలస్ ఫీల్ అవుతారు అన్నప్పుడు ఆ విషయాలు ఏమి అక్కడ డిస్కస్ చేయొద్దు, ఆర్ వాళ్ళకి తెలిసేటట్టు చేయొద్దు. ఓకే, సో చాలా కేర్ఫుల్గా ఉండండి. మీకు హ్యూజ్ బ్లెస్సింగ్స్ అయితే రాబోతున్నాయి ఫ్రమ్ ద యూనివర్స్. సో స్టే కామ్. ఓకే, మీ వాల్యుబుల్ ఐటమ్స్ ఏమి కొనుక్కోవడం కానీ, మీ వార్డ్రోబ్ చేంజ్ చేయడం కానీ, మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడం కానీ ఇప్పుడప్పుడే ఏమీ చేయొద్దు. ఓకే, వై? బికాజ్ మీ పైన ఒక నెగిటివ్ ఐ అనేది ఉంది, ఈవిల్ ఐ అనేది ఉంది. అంటే ఎవరో మీ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మీతో ఫ్రెండ్లీగానే ఉంటున్నారు, ఆర్ మీతో ఆ ఫ్రెండ్లీనెస్ లేకపోయినా కూడా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. యు ఆర్ గ్రోయింగ్ అండ్ గ్లోయింగ్ డే బై డే. యు ఆర్ అసెండింగ్. బట్ ఇదంతా అబ్జర్వ్ చేస్తున్నారు ఎవరో. సో బీ వెరీ కేర్ఫుల్. ఈవిల్ ఐ ప్రొటెక్షన్కి ఏదైనా ప్రొటెక్షన్ వేసుకోండి. మీరు మెడలో కానీ చేతికి కానీ కట్టుకోండి. అండ్ బీ వెరీ కేర్ఫుల్. సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ సిగ్నిఫికెంట్ నంబర్స్ 22, 45, number 4, number 9 and number 24 and number 6 ఇవి సిగ్నిఫికెంట్ నంబర్స్. 63, 36, 26 and 19 could be significant. ఓకే, సో కామెంట్ సెక్షన్లో మీరు 333 with 444 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. ఓన్లీ మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ అవి మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేసి హైప్ చేసి షేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.